కేసీఆర్ అసెంబ్లీకి రాలే, బడ్జెట్ సెషన్ కు దూరంగా ప్రధాన ప్రతిపక్ష నేత. సరే, ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాల్సి, బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం, కట్టుపోదాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 కోట్లు, 500 ఇందిరమ్మ ఇండ్లు, బడ్జెట్ లో 7,740 కోట్లు కేటాయింపు, ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు సాయం చేయబోతున్నామని బడ్జెట్ లో 3,500 కోట్లు పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అబద్ధాలు కాదు వాస్తవ బడ్జెట్. తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయ పదం అన్నట్టుగా కేసీఆర్ మార్చిండు సీఎం రేవంత్. అబద్ధాల పునాదుల మీదనే గత ప్రభుత్వం నడిచింది. అసెంబ్లీలో చూద్దామన్నా కేసీఆర్ వస్తలేడు. హరీష్ రావు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. సొంత ఎమ్మెల్యేలనే బీఆర్ఎస్ హైకమాండ్ అవమానిస్తున్నది. సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చుపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తాం. తెలంగాణ అంటేనే అబద్ధమని, అబద్ధానికి పర్యాయ పదం అన్నట్టుగా కేసీఆర్ మార్చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అబద్ధాల పునాదుల మీద గత ప్రభుత్వం తెలంగాణ నడిపింది. 10 ఏళ్లలోనూ బడ్జెట్ అంచనాల్లో వాస్తవికత ఏమిటో కేసీఆర్ తెలుసుకోలేకపోయిందని విమర్శించారు. శనివారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేసి అందులో పాల్గొన్నాడు. కేసీఆర్కి ఏమీ లేదు, ఈ పూట గట్టికాలే మందిని మోసం చేయాలి, ఈ లెక్కలు తప్ప ఇంకేం తెలియదు. ఇక ఇదే బడ్జెట్ పైన మీరు మీ ఒపీనియన్ పోల్లో పాల్గొనండి. ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజమైన బడ్జెట్ గా కనిపిస్తా ఉంది? వాస్తవ బడ్జెట్ ఏది? రైట్, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఈ క్రింది వాటిలో ఏ ప్రభుత్వ బడ్జెట్ నిజమైన బడ్జెట్ అని మీరు భావిస్తున్నారు? రేవంత్ రెడ్డి బడ్జెట్ కరెక్ట్ అనుకుంటే పైన, కేసీఆర్ బడ్జెట్ కరెక్ట్ అనుకుంటే కింద. ఈ రెండిట్లలో మీ ఆప్షన్ ఎంచుకొని ఓటింగ్ లో పాల్గొనండి. ఇక 300 ఓట్లు, 400 ఓట్లు, 500 ఓట్లు. దయచేసి మీరు ఓటింగ్లో పాల్గొనండి. ఎందుకంటే బడ్జెట్ అనేది రాష్ట్ర ఆర్థిక స్థితిగతిని, రాష్ట్రం ఎటువైపు పోతా ఉంది అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి లెక్క పక్కా తెలుసుకోవాలి. మీరు దయచేసి ఆ ఓటింగ్లో పాల్గొనండి. ఇక మూడో రోజు కేసీఆర్ అసెంబ్లీకి రాలే, బడ్జెట్ సెషన్ కు దూరంగా ప్రధాన ప్రతిపక్ష నేత. బీఆర్ఎస్ అధ్యక్షుడు అసెంబ్లీలో నిజంగా గనుక ఈ రాష్ట్రం మీద కేసీఆర్ చేసిన పనిలో కొండంత కాదు, రవ్వంత నిజమున్నా ఉరుకొచ్చేటోడు, రవ్వంత నిజమున్నా ఉరుకొచ్చేటోడు. నేను అట్లా చేయలే, ఇట్లా చేయలే, ఇది నిజం అది నిజం అని చెప్పేటోడు. తప్పించుకొని తిరుగుతుండంటేనే దొంగ అన్నట్టు లెక్క. బీఆర్ఎస్ అధ్యక్షుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ 3వ రోజు సభకు రాలేదు. బడ్జెట్ సెషన్ కు ఆయన దూరంగా ఉన్నారు. గురువారం అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి చర్చించారు. రాలే మనోడు డుమ్మ, ఇయ్యాల కూడా వస్తాడో రాడో తెలియదు. ఇయ్యాల కూడా డుమ్మనే, ఎందుకంటే అది కెలుపుతా ఉంటది. ఇక్కడ ఇరిగిన బొక్కు ఉందిగా, అది మెల్లగా కెలుపుతా ఉంటది. మళ్ళా ఇంకో కొన్ని రోజులు రెస్ట్ అడుగుతా ఉంటాడు. డాక్టరే ఈయననేం పోతా అంటుంటాడు అన్నట్టు. లేదు పోయి తీరాలి, తప్పదు అది, ఎందుకంటే ఆ వ్యవహారం అంటే లేదు సార్ మిమ్మల్ని పోనిచ్చే పరిస్థితి లేదంటే మళ్ళా మీ ఇవన్నీ డ్రామానే. ఈ కుటుంబమే పెద్ద డ్రామా కంపెనీ. సురభి నాట్య మండలిగా కల్వకుంట్ల నాట్య మండలి తయారైపోయింది. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీడియోలు పెట్టిండా? ఎన్నడు వీడియోలు పెట్టలే. హాస్పిటల్ పడితే పెట్టిండా? ఇప్పుడు కట్టె పట్టుకొని గెంటేది సరే, ఇరిగిందా ఏమైంది డ్రామానా మాకు తెలియదు. ఆ డాక్టర్లు ఎన్నడు యశోద హాస్పిటల్ డాక్టర్లు నిజం చెప్తారని మేము అనుకో, ఎందుకంటే యశోద కేసీఆర్ చుట్టాందే కాబట్టి ఈయనకు ముఖం ఉంటుందా? కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడి హోదాలో కూర్చుంటే అక్కడ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అడిగే ప్రశ్నలకు ఈయన ఏం సమాధానం చెప్తాడో ఒక్కసారి ముఖం చూడాలని ఉంది. నాకైతే ముఖం చూడాలని ఉంది. రాడు, నేను చెప్తున్నాగా. అటు ఇటు లోక్సభ ఎన్నికలు అయిపోయేదాకా అసెంబ్లీకి రాజీనామా చేస్తాడు, మళ్ళా పోయి లోక్సభలో పడతాడు. మీరు చూడ్రి.